బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మనతో ఉన్నారు, అంతా మాట్లాడదాం. మనోజ్ గారు నమస్తే అండి. ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పథకాలు విషయంలో విస్తృత ప్రచారం కోసం ఒకవైపు మీనాక్షి నటరాజన్ ముందు పెట్టుకుని పాదయాత్రకు వెళ్తున్నారు, ప్రజలతో కలిసి పథకాల గురించి చెప్పబోతున్నారు, ప్రజలకు దగ్గర కాబోతున్నారు. అలాగే బీసీ రిజర్వేషన్ విషయంలో అయితే చెలో ఢిల్లీ అంటూ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామంటున్నారు. కాంగ్రెస్ వ్యూహాన్ని ఎలా చూస్తారు? ముందుగా తెలంగాణ ప్రజలకి, మీకు ప్యానెల్ మెంబర్స్ అందరికీ నమస్కారం అన్న. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ మీద వాళ్ళకే ఫస్ట్ నమ్మకం లేదు. ఈ రోజు మన తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని వీళ్ళు నమ్మకుండానే ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడికి పాదయాత్ర పేరుతో ఇక్కడికి తీసుకొస్తున్నారన్న విషయము క్లారిటీ వచ్చింది. ఎందుకంటే వీళ్ళకు ముందు నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక గొడవలు, కుమ్ములాటలు, అగ్రపోర్ అనేది ఉంటూనే ఉంటది. ఇది కాంగ్రెస్ పార్టీలో కొత్త ఏం కాదు. ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుంది. ఇది మొత్తం మీడియా సాక్షిగా అందరికీ తెలుస్తున్న విషయమే. ఈ రోజు పాదయాత్ర చేస్తున్నారు. ఎందుకోసం పాదయాత్ర చేస్తున్నారు? మేము చేసిన సంక్షేమ పథకాలని గురించి ప్రజలకు వివరించడం కోసం అంటున్నారు. ఏం చేసిండ్రు, ఏమి ఇచ్చిండ్రు? ఈ రోజు గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎక్కడ సీఎం సొంత జిల్లాలో గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎంత బాధలు పడుతున్నారు. వాళ్ళ మీద ఈ రోజు అరెస్టు చేసి వాళ్ళని అడ్డుకొని ఎక్కడికక్కడ కూడా వీళ్ళు చేస్తున్న ఒక్క పథకం, మేము ఏదో వెల్ఫేర్ స్కీమ్స్ అందరికి ప్రజలకు అందించినాం అంటున్నారు. వీళ్ళు మహిళలకు ఇస్తామన్న స్కూటీలు ఇచ్చిండ్రా? తులం బంగారం ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి పేరుతో ఎంతో గొప్ప పథకం అది. దానికి ఇస్తాము 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు. తులం బంగారం ఎవరికైనా ఇచ్చిండ్రా? వీళ్ళు వచ్చి 18 ఏళ్ళు గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు ప్రజలకి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అందలేదు. రైతు కూలీలకు ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రజల్లోకి వెళ్తే ప్రజలే నిలదీస్తారు. అందుకే కదా వీళ్ళు ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారిని దించుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న లోకల్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళని ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజలు అడ్డుకుంటారు, నిలదీస్తారు. అందుకే సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు పాదయాత్ర పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు తప్పకుండా వీళ్ళని ఎండగడతారు, ఎక్కడికక్కడ నిలదీస్తారు. వీళ్ళు ఏం చేసిండ్రు అనేది. ఫ్రీ బస్సుల పేరుతో తెలంగాణ ప్రజలకి బస్సులను తగ్గించి ఈ రోజు ప్రయాణికులకి, మహిళలకు కానివ్వండి, ఒక గొడవలు, మహిళలకు ఒక ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసిర్రు వీళ్ళు ఫ్రీ బస్సులతో. కానీ ఎంతవరకు కూడా వీళ్ళు బస్సులను తగ్గించిర్రు అనేది తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్క వాళ్ళని అడిగినా కూడా తెలుస్తుంది. వీళ్ళు ఏ ఒక్క సంక్షేమ పథకంలో కానివ్వండి, దేంట్లో కూడా ఒక్క దాంట్లో కూడా వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ రోజు బీసీల మనోజ్ గారు, మేము రైతు రుణమాఫీ చేసాం, రైతు భరోసా చేసామని చెప్తున్నారు, అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్తున్నారు, ఫ్రీ బస్ అంటున్నారు, అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నామంటున్నారు, 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఇవన్నీ నెరవేర్చాం కదా, ప్రజలందరూ మా వైపే ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కూడా మేమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు కాదంటారా? మరి వీళ్ళు ప్రజలకి వీళ్ళు ఇచ్చిన వీళ్ళు మేము ఇంప్లిమెంట్ చేసినామన్న ప్రతి స్కీమ్ మీద, వెల్ఫేర్ స్కీమ్ మీద ప్రజలకు అవగాహన ఉంది. వీళ్ళు ఎంత మందికి రైతు బంద్ చేసిండ్రు, ఎన్నిసార్లు ఇవ్వాల్సింది ఎన్నిసార్లు ఎగ్గొట్టిండ్రు, ఊరికి ఎంత మందికి ఇచ్చి వీళ్ళు రైతు భరోసా మేము ఇచ్చినామని చెప్తున్నారు అనేది తెలంగాణ ప్రజలకి క్లారిటీ ఉంది. ఎందుకంటే ఎంతో మంది రైతులకి కొన్ని నెలలు అంటే ఎన్నిసార్లు ఎగ్గొట్టిండ్రు అన్న విషయం క్లారిటీ ఉంది. ఎన్ని వేలు వీళ్ళు బాకీ ఉన్నారు ఒక రైతుకి, ఒక ఎకరానికి అన్నది కూడా తెలంగాణ ప్రజల దృష్టికి బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తూనే ఉంది. ఈ రోజు ఇంకొకటి, బీసీలకు మేమేదో బీసీల గురించి నిజంగా కూడా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, బీసీ 42% రిజర్వేషన్ కనుక వీళ్ళకి నిజంగా కూడా అమలు చేయాలన్న ఉద్దేశం ఉంటే, వీళ్ళు ఎంతవరకు అంటే హైకోర్టు నుండి ఈ రోజు స్థానిక సంస్థల ఎలక్షన్ లోపే మేము 42% రిజర్వేషన్ ని అమలు చేసుకొని వెళ్తామని అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎలక్షన్లు నిర్వహించాలి అని కోర్టు చెప్పిన తర్వాత ఇప్పుడు మేము వెళ్ళి ధర్నాలు చేస్తాం, అది చేస్తాం అంటే ఇన్ని రోజులు అంటే మీరు ఇక్కడ నుండి బిల్ పాస్ చేసి పంపించిన తర్వాత ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని కలిసినప్పుడు ఎన్ని అంశాల మీద మాట్లాడిండ్రు? ఒక 30 అంశాల మీద నివేదిక ఇవ్వడానికి సమయం ఉంది, కానీ రేవంత్ రెడ్డి గారికి బీసీల అంశం మీద మాట్లాడలేదు. అంటే వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉన్నది అని ఈ రోజు ఎలక్షన్ల కోసమే కదా, స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసమే ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు అంటున్న విషయం క్లారిటీ తెలంగాణ ప్రజలకు ఉంది. తెలంగాణ ప్రజలు వీళ్ళు ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్ ని దృష్టిలో పెట్టుకొని పాదయాత్ర అన్న పేరుతో వీళ్ళు ముందుకెళ్తున్నారో తెలంగాణ ప్రజలే వీళ్ళని ఎక్కడికక్కడ అడ్డు చెప్తారు, ఖచ్చితంగా వీళ్ళని నిలదీస్తారు. ఈ రోజు
ఎప్పుడు చూసినా కూడా బీజేపీ, మేము తెలంగాణలో మాకు బీజేపీ అధికారంలోకి వస్తే మేము సీఎం చేస్తాము, నా బీసీ బిడ్డకే మేము సీఎం ని చేస్తాము అని మాట్లాడతారు. ఈ రోజు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్లు, కానీ ఇప్పటి వరకు కూడా తెలంగాణకు వీళ్ళు ఈ 11 సంవత్సరాలలో ఏం తీసుకొచ్చిండ్రు, లేదా గడిచిన ఈ సంవత్సరంలో వీళ్ళు తీసుకొచ్చింది గుండు సున్నా కదా. ఇది తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కూడా గమనిస్తారు. ఈసారి స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఈ 2 పార్టీలకు కూడా బుద్ధి చెప్పబోతున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపే ఈ రోజు తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఏదో చేసినామంటున్నారు కానీ ప్రతి వెల్ఫేర్ స్కీమ్ పేద ప్రజల నుండి, రైతుల దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే మహిళల వరకు కూడా, డబుల్ బెడ్రూమ్ల దగ్గర నుండి కూడా అన్ని కూడా కేసీఆర్ గారు ఖచ్చితంగా ప్రతి కానీ మనోజ్ గారు స్థానిక సంస్థల ఎన్నికల కోసమో లేకపోతే దేనికోసమో మొత్తానికి 42 రిజర్వేషన్ బిల్లు బీసీలకి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది? ఉన్న రిజర్వేషన్లనే తగ్గించిందనే మరి ఆరోపణలు ఉన్నాయి కదా, మరి దానికి ఏం చెప్తారు? అలాగే ఇప్పుడు కవిత కూడా బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతుంది, ఆమె పార్టీ తరపునే పోరాడుతుందా? ఒక క్లారిటీ ఇవ్వండి. పార్టీ తెలంగాణ జాగృతి అయినా మాది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థనే. ఈ రోజు కవితక్క గారు కూడా ఏదైతే 4th, 5th, 6th 72 అవర్స్ నిరాహార దీక్ష చేయబోతున్నారు. ఆ రోజు అంబేద్కర్ విగ్రహం గురించి ఎలాగైతే 72 గంటలు నిరాహార దీక్ష చేసి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో స్థాపించడం కోసం ఎట్లయితే పోరాటం చేసిండ్రో, ఈ రోజు బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా అమలు చేయడం కోసం మళ్ళీ 72 అవర్స్ నిరాహార దీక్ష చేసి తప్పకుండా కూడా సాధించుకుంటాం. ఈ రోజు ముందు నుండి కూడా ఈ రోజు ఇప్పుడు మాట్లాడింది కాదు కవితక్క గారు, ఆ రోజు జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసి అప్పుడే ప్రకటించిండ్రు. నెక్స్ట్ కూడా అంటే మీరు బీసీలకు మీరు ఎట్లా న్యాయం చేయగలుగుతారు, మహిళా రిజర్వేషన్ వస్తాయని ఆ రోజు మీడియా వాళ్ళు అడిగితే అప్పుడే చెప్పారు, నెక్స్ట్ నా పోరాటం బీసీల మీదనే, బీసీ రిజర్వేషన్ బిల్లు కోసమే అని ఆ రోజే ప్రకటించింది. ఆ ప్రకటించిన తర్వాత ఏదైతే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీల ఓట్లను దండుకొని ఏదైతే ఈ రోజు ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ ని ఫామ్ చేసిండ్రో అది గుర్తు చేయడం కోసమే జనవరిలోనే కవితక్క గారు లాస్ట్ ఇయర్ జనవరిలోనే 2024 మనోజ్ గారు మీరు అన్నట్టు కవితక్క బీసీల కోసం మాట్లాడుతున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ పార్టీ తరపున ఆమెకి సరైన సపోర్ట్ ఉందంటారా? రైట్ సపోర్ట్ ఉందంటారా? మీరు ఎందుకు బీఆర్ఎస్ జెండాలు ఎందుకు కనిపించట్లేదు అంటారు కవితక్క శిబిరంలో? బీఆర్ఎస్ జెండా అయినా, జాగృతి జెండా అయినా అల్టిమేట్ గా మేము పనిచేసేది తెలంగాణ ప్రజల కోసం, కేసీఆర్ గారి నాయకత్వం కోసం. అక్కడ బీఆర్ఎస్ జెండా కనిపించినా, జాగృతి జెండా కనిపించినా కూడా మా ఏమనేది, మా గోల్ అనేది తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేము కోరుకుంటున్నాం.